ఏపీకి జీవన నాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు ఎలా విధ్వంసం చేశారో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తు చేశారు. ఒక్కరోజులోనే స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని చంద్రబాబు గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్క్ పనులు చేస్తూనే ఎగువ దిగువ కాఫర్ డ్యాముల నిర్మాణం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పనికి పీపీఏ కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నామని, అప్పట్లో జలవనరుల శాఖ మంత్రులుగా ఉన్న ఉమాభారతి, నితిన్ గడ్కరీలు పోలవరం వచ్చి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ప్రస్తావించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్టర్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాను తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారీతనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకొని, అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనపడుస్తూ ఉంది, తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఎన్నికలకు ముందు వారాహి వాహన పూజ నిర్వహించి అంజనకు ముడుపులు కట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మొక్కులు తీర్చుకునేందుకు కొండగట్టు అంజన సన్నిధికి వెళ్తారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని ఇంటి నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకొని అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం 12:30 గంటలకు కొండగట్టు నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. పవన్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మరలా నెల రోజుల్లో సమీక్షలు జరిపి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సోమవారం నగర పంచాయతీలపై రివ్యూ చేస్తామని, అమృత్ 1, అమృత్ 2 ప్రాజెక్టులను చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు లేవని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో రాష్ట్ర సచివాలయంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరును 24 గంటలు ఇవ్వాలని నిర్ణయించామని, 5,350 కోట్లు 2019లో డ్రింకింగ్ సెవరేజెస్ కోసం మంజూరు చేశామని, గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.
నగర పంచాయతీలపై రివ్యూ చేస్తామని, అమృత్ 1, అమృత్ 2 ప్రాజెక్టులను చేపడతామని వెల్లడించారు. అమృత్ 1లో కేవలం 2013 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మున్సిపాలిటీ నిధులను గత ప్రభుత్వం డైవర్టు చేసిందని ఆరోపించారు. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా నీళ్లు ఉండేటట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5,350 కోట్లు. అది 2019 ఫిబ్రవరి అనుకుంటాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్, తర్వాత స్టామ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్, ఈ మూడింటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేసాం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక 429 కోట్లు. అంటే 5,350 కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 429 కోట్లు మాత్రమే. రేపు 30వ తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది. స్టామ్ వాటర్కి, డ్రింకింగ్ వాటర్కి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. అది బాగానే వేగవంతంగా జరుగుతుంది. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మున్సిపల్ శాఖలో చాలా ఉన్నాయి మనం చేయాల్సింది. టిట్కో హౌసెస్ కావచ్చు, టిట్కో హౌసెస్ గురించి ఒక క్లారిటీ స్టడీ చేస్తున్నాం. దాని మీద కూడా త్వరలో సీఎం గారితో రివ్యూ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి. వచ్చే 2029 ఎన్నికలు భారీ మెజార్టీతో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తలు సంక్షేమానికి, ప్రభుత్వంతో సమన్వయానికి కృషి చేస్తారని చెప్పారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో పల్లా శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 95,230 ఓట్ల మెజారిటీతో పల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పురోగతికి పాటుపడ్డారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పల్లా శ్రీనివాస్కు మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బొడేటి చంటి, శ్రావణ్, కొండయ్య యాదవ్, ఎమ్మెల్యే అశోక్ బాబు, పార్టీ ముఖ్య నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే 2029 ఎన్నికల్లో భారీ మెజారిటీతో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి, ప్రభుత్వంతో సమన్వయానికి కృషి చేస్తానని చెప్పారు. నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ, ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే. తెలంగాణ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. గవర్నర్ రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయనకు మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు.
మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ని సత్కరించారు. తన నియోజకవర్గంలో మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాధాకృష్ణన్ చంద్రబాబు సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ జామియా హిదాయుతల్ భనాత్ నిస్వాన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మదర్సాలో చదువుతున్న కరిష్మా 15 ఏళ్ల అనే విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మా పాపను మదర్సా యాజమాన్యం హత్య చేసి ఫుడ్ పాయిజన్ గా చిత్రీకరిస్తున్నారని కరిష్మా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ జమియా హిదాయతుల్ బనత్ నిస్వామన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మదర్సాలో చదువుతున్న 15 ఏళ్ల బాలిక కరిష్మా ఉదయం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. యాజమాన్యం ఫుడ్ పాయిజన్తో అపస్మారక స్థితిలోకి చేరుకుందని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ కుమార్తె మరణవార్త తెలుసుకుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరికి తల్లిదండ్రులు, బంధువులు, పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మదర్సా యాజమాన్యం తమ పాపను హత్య చేసి ఉంటారని అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఫుడ్ పాయిజన్ చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగితే మిగతా పిల్లలు కూడా వాంతులు, విరోచనాలు చేసుకోవాలని, అలాంటి ఘటన ఏమీ జరగకుండా మిగతా విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉన్నారని, దీన్ని బట్టే తమందరికీ అనుమానం కలుగుతోందని బంధువులు చెప్తున్నారు. గతంలో ఫీజు కట్టేందుకు వెళితే కనీసం తమ పాపను చూపించలేదని కరిష్మా తల్లి చెబుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ పాపను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మృతురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమోనండి తెలియదు, మరి నాకు మాత్రం ఏం తెలుసు. వాళ్ళ మీద నాకు డౌట్. ఏం చేశారో పిల్ల కూడా చాలా బాగా చదివిద్ది. అసలు ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడే 1.5 నెల అయిందండి. మొన్న ఫస్ట్కి వెళ్తే ఇంకా అప్పటికి నెల అవ్వలేదు. నెల అవ్వకపోతే నెల అవ్వలేదుగా, నెల అయినాక చూపిస్తామని చెప్పారు. అంటే 1.5 సంవత్సరం అయిందండి. 1.5 సంవత్సరం అయ్యి మొన్న సెలవులకు వచ్చింది. రంజాన్ పండగకి ఉపవాసాలు ఉంటారు కదా, అందుకని వచ్చింది. వచ్చి మొన్న నెలన్నర కూడా అవ్వలా పంపించి. ఇంక నెల అవ్వలేదని నెల అవ్వకముందే వెళ్ళా నేను. వెళ్తే అన్నారు నెల అవ్వలేదుగా అమ్మ అని చెప్పారు. 30 తారీఖు చూపిస్తాం, ఇప్పుడు చూపించమని చెప్పారు. అలా చెప్పారని ఇంకా వచ్చేసానండి నేను. 30 తారీఖు పంపిస్తాను. ఇంకా బట్టలు లేవు, బట్టలు కుట్టాలమ్మా అంటే 4 డ్రెస్సులు కుట్టించుకున్నా అండి పిల్లకి. మేము ఇక్కడ ఏదైతే మా అమ్మాయి చనిపోయిందో మేము హడావుడి చేశామో దానికి మన సింగనార్ సిఏ గారు వెంటనే ఆ మద్రసాకి వెళ్ళి ఎవరెవరికి ఎలా ఉందో కనుక్కొని ఎవరికైనా చిన్న అనుమానంగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించడం జరిగింది. హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి వీళ్ళందరూ బాగానే ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ చనిపోయిన అమ్మాయిని కూడా కారులో తీసుకొచ్చి ఆ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఆ మేనేజ్మెంట్ భార్య వాళ్ళ కూతురు వీళ్ళు తీసుకొచ్చి చనిపోయిన అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది మాకు కొద్దిగా అనుమానంగా ఉండి మేము ఏసీపీ గారు కూడా తెలియపరచడం జరిగింది. తెలియపరిచి ప్రతి ఒక్కటి కూడా మాకు క్షుణ్ణంగా పరిశీలన చేసి న్యాయం చేకూర్చాలని చెప్తున్నాం. ఈ కేసుని తప్పుదావ పట్టిస్తే ఇది చాలా దిశగా వెళ్ళిద్దని చెప్పి మేము భావిస్తున్నాం. 5 ఏళ్లుగా పరదాలబాటున పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శాసనసభ నియమాలు పాటించిన జగన్ ప్రతిపక్ష హోదా కావాలని లేఖ రాయటం విడ్డూరంగా ఉందన్నారు. నిబంధనల ప్రకారం జగన్ కు ప్రతిపక్ష హోదా రాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో వైకాపా కార్యాలయాలు కట్టుకోవటం దారుణమని మండిపడ్డారు. మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు. శాసనసభకు వచ్చిందే తక్కువ. శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు. 6 పోలీసుని పెట్టారు. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, నా వెనక ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఆ పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ రాశాడు అంతే. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు. దానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం ఆయనకి లేదు. ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్ గా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు, విలువ ఇవ్వలేదు. ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళేనయ్యా. ఎక్కడ పడితే అక్కడ మా పార్టీ కార్యాలయాలు మా ఇష్టం అనే రకంగా ప్రభుత్వ స్థలాల్లో ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా
బిల్డింగ్ ప్లాన్స్కి అప్రూవల్ లేకుండా ఏ విధంగా అంత ప్యాలెస్లు కడుతున్నారు? రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం, డైలీ వేస్ కార్మికుల పట్ల రాజకీయ వేధింపులు సరైంది కాదని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, అధ్యక్షుడు రవీంద్రనాథ్ అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న చిరు ఉద్యోగులను, కార్మికులను తొలగించి అధికార పార్టీకి సంబంధించిన వారిని నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల పట్ల కక్ష సాధింపు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో బాధితులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సి ఉంటుందన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు, అధ్యక్షుడు రవీంద్రనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలు, మోడల్ స్కూల్స్ హాస్టల్ సిబ్బంది, విద్యుత్ కార్మికులను స్థానిక అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు బెదిరించడం, బలవంతంగా రాజీనామాలు చేయించడం, విధులకు హాజరు కాకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వంలో వీరు ఉద్యోగాల్లో చేరారని, వీళ్లను తొలగించి అధికార పార్టీ వాళ్లను నియమించుకోవటం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం అవలంబించిన కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ కూటమికి భారీ విజయం కట్టబెట్టారన్నారు. ఇలాంటి చిన్న ఉద్యోగులు కూడా కూటమికి బాసటగా నిలిచారన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడమని చెబుతున్నా అందుకు విరుద్ధంగా జిల్లాల్లో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ వేధింపులకు, కక్ష సాధింపు చర్యలకు వర్కర్స్ను బలి చేస్తున్నారు, వాళ్ళని తొలగిస్తున్నారు. మీరొద్దు వెళ్ళిపోండి, మా వాళ్ళు పనిచేస్తారని బలవంతంగా వాళ్ళని తెచ్చి పెడుతున్నారు. ఇక ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తొలగిస్తే స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ పైన చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు, కక్ష సాధన చర్యలు తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఉపయోగపడినారు. ఇవాళ వీళ్ళు మీకు ఉపయోగపడుతున్నారు. హెడ్ మాస్టర్లు, లేకపోతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ఇంకొకరు. అందులో ఈ ప్రభుత్వం అటువంటి పనులకు మేము పాల్పడము, పాలన పారదర్శకంగా చేస్తాము, నీతివంతమైన పాలన చేస్తామని చెప్పేసి శుద్ధులు చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నేతృత్వం వహించే ఈ ప్రభుత్వం ఇట్లాంటి చిన్న కూలీలను తొలగించేసి ఆ స్థానంలో వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ఆలోచనే ఒక పరమ దౌర్భాగ్యకరమైనటువంటి ఒక దిగజారుడు ఆలోచన అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల న్యాయమైనటువంటి సంక్షేమ బోర్డు ఖచ్చితంగా పునరుద్ధరణ కోసం పనిచేస్తామని చెప్తూనే ఆయన స్వయాన ₹1 కోటి నిధిని ఆ సంక్షేమ బోర్డుకి జమ చేస్తానని బహిరంగంగా వాగ్దానం చేశారు. అందుకని మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కనీస వేతనాల బోర్డు సలహా మండలిని పునరుద్ధరించాలి, దాన్ని పరిపక్వం చేసి అన్ని కార్మిక సంఘాల సభ్యుల్ని చేర్చి కమిటీని పునరుద్ధరించాలి. సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ మేరకి ఆయన ₹1 కోటి దాంట్లో జమ చేస్తే మేము కార్మికులుగా ఒక్కొక్క కార్మికుడు సంవత్సరానికి ₹120 మెంబర్షిప్ కట్టేటటువంటి ఆనవాయితీ ఉంది. వాటన్నిటిని కూడా కట్టి చేస్తాం. సంక్షేమ పథకాలన్నిటిని కూడా అమలు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేసేదానికి తక్షణమే ఈ కొత్త ప్రభుత్వం కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఇక మూడవది, అంగన్వాడీలు 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తే ఎస్మా లాంటి చట్టాలు తొలగించడాలు ఇవన్నీ కూడా మీరందరూ చూశారు. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మరి అన్ని సభలలో కూడా పాల్గొని మీ న్యాయమైన కోరికలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ రోజు ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచుతామని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని తక్షణమే పెంచాలనేటటువంటి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి, సినీ కార్మిక శాఖలు ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఏపీలో కూడా తమ ఫెడరేషన్ శాఖను ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. సినిమా కళను, సినీ కార్మికులను 24 శాఖల్లో నైపుణ్యం ఉన్న వారిని బయటకు తీసుకురావాలి. వారితో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఛాంబర్కు అనుబంధంగా పనిచేయాలనేది ముఖ్య ఉద్దేశమన్నారు. ఆసక్తి ఉన్నవారు ఫెడరేషన్కు సంప్రదించవచ్చునని తెలిపారు.
తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ 24 అనుబంధ సంఘాల కార్యాలయాన్ని విజయవాడ గాంధీనగర్లో ఏర్పాటు చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధినాయకులు ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, అలంకార ప్రసాద్, తుమ్మల ప్రసన్నకుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఫిలిం ఛాంబర్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పిఎస్ఎన్ దొర మాట్లాడుతూ తెలుగు ఫిలిం అండ్ డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత 30 ఏళ్లుగా హైదరాబాద్లో అనేక మంది సినీ కార్మికులను తయారు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెడరేషన్ శాఖను నిర్మాణం చేశామని అన్నారు. ఏపీలో కూడా సినీ కార్మికులను తయారు చేయాలని పూనుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ కార్మికులను తయారు చేసి ఉపాధి కల్పించాలని సినిమా రంగంలోని 24 శాఖలు ఇక్కడ ప్రారంభిస్తున్నామని అన్నారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి కేంద్రాలుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తామన్నారు. నిబద్ధతతో సినీ పరిశ్రమ పనిచేయాలి, కార్మికులకు సమన్యాయం చేయాలి, నైపుణ్యం బయటకు తీసుకురావాలని సినీ కార్మిక శాఖను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నో షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటి ఒక ప్రపంచ స్థాయికి వెళ్ళింది. ఎక్కువ షూటింగ్లు ఇక్కడ విశాఖపట్నం కానీ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఒక తెలంగాణ ప్రాంతం నుంచి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ కూడా ఒక కార్మిక శాఖలు అన్నీ ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఛాంబర్ వారిని సంప్రదించగా ఆంధ్రప్రదేశ్ యాంగిల్లో కూడా ఇండస్ట్రీని పర్ఫెక్ట్గా సెటిల్ చేయాలి అంటే ముందు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది వచ్చి దాని కార్యకలాపాలు చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ జరుగుతాయి అన్నాం. తర్వాత నిన్న మన రామోజీరావు గారి సంస్మరణ సభలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో రామోజీ పేరిట రామోజీ చిత్రనగరి అని నెలకొల్పుతామని చెప్పారు. అలాగే రామోజీరావు రోడ్డు కూడా పెడతామని చెప్పారు. డెఫినెట్గా హైదరాబాద్లో డెవలప్ అయినప్పుడు ఒక ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఒక చిత్రపురి హిల్స్, అలాగే స్టూడియో స్థలాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థలాలు ఎలా జరిగినాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే. అనంతరం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి తుమ్మల ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాత్రమే ఉన్నాయన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో అనేక శాఖలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, అవి సినీ పరిశ్రమను ఉద్ధరించడానికి రాలేదని, ప్రారంభించినోళ్లు తమ ఉనికిని చాటుకోవడానికి వచ్చాయన్నారు. ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బులిచ్చి కార్మికులు నష్టపోవద్దని కోరారు. అందరూ కూడా క్వాలిఫైడ్ అంటే చదువు ప్రకారం కాదు, వాళ్ళ కళ ప్రకారం, వాళ్ళకు వచ్చిన కళ ప్రకారం వెరీ క్వాలిఫైడ్ మరి. దాంట్లో చాలామంది తెలంగాణనే కాదు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అప్పట్లో మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అని చెప్పి ఆంధ్ర నుంచి వచ్చిన అందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడ ఉండటం కూడా జరిగింది. సో ఈ ఫెడరేషన్ ఇట్స్ మిక్స్డ్ ఫెడరేషన్. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో షిఫ్ట్ అవ్వనాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకున్నారు? ఇవాళ కొత్తగా రాజమండ్రి చేయటం, వైజాగ్ చేయటం కాదు. కొన్ని సంవత్సరాలుగా చాలా సినిమాలు, ప్రతి సినిమాలు ఎంతో కొంత భాగం రాజమండ్రియో, వైజాగో, ఇతర జిల్లాల్లోనూ చేయడం జరిగేది. విజయవాడ గురునానక్ కాలనీ నూతనంగా ఏర్పాటు చేసిన మహీ కార్ వాష్ సర్వీస్ సెంటర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ₹1,00,000 విలువైన కార్లపై ప్రమాదవశాత్తు గీతలు పడితే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సులువుగా వాటిని తొలగించేందుకు మహీ కార్ వాష్ సర్వీసులు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మహీ కార్ వాష్ సర్వీసు సెంటర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ యజమాని మహిదర్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ₹1,00,000 ఖర్చు చేసి కారు కొనుగోలు చేస్తుంటారు. ఏదైనా ప్రమాదవశాత్తు గీతలు, మరకలు పడితే కారు అందం కోల్పోతుంది. అలాంటి సమయంలో మహీ కార్ వాష్ సర్వీసు సెంటర్ చక్కగా ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కారు యజమానులు అధైర్యపడకుండా మహీ కార్ వాష్ లాంటి సర్వీసు సెంటర్లను సంప్రదించవచ్చన్నారు. మనం ఒక కారుని తీసుకున్నప్పుడు ఆ కారు మీద యాక్సిడెంట్ అయినా కూడా దాని మీద గీతలు పడకుండా ఉండే విధంగా ఒక కోటింగ్ కానివ్వండి, లేకపోతే దాన్ని పైన ఒక ఫిలిం కోటింగ్ కానివ్వండి, లేకపోతే పౌడర్ కోటింగ్ కానీ, అట్లాగే దీన్ని రబ్బిష్ చేసి దాంట్లోనూ కారుకి లైఫ్ పెరగటానికి, కారుకి సెక్యూరిటీగా ఉండటానికి
ఇవాళ మనం 40-50 లక్షలు కోటి రూపాయలతో కార్లు కొంటున్నప్పుడు పిల్లలు ఎవరిని అంటే గీతలు పడిపోతాయి. సో అన్ని కోట్లు పెట్టి కొన్న కారు లేదా లక్షలు పెట్టి కొన్న కారు గీత పడిందంటే ఏదో మన ఒంటి మీద పడిన దెబ్బ కంటే కూడా ఎక్కువ మనం ఫీల్ అవుతాం. సో అలాంటి గీతలకు అవకాశం లేకుండా దీన్ని గోరుతో గీస్తే కూడా గీత పడిపోతాయి కార్లు, గోరుతో గీయచ్చు. కానీ అట్లాంటి అవకాశం లేకుండా గీతలు పడకుండా ఈ యొక్క కొత్త కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. సో విజయవాడలో కార్లు కూడా అది అందుబాటులోకి తీసుకొచ్చినందుకు. ఈ సందర్భంగా మహీ కార్ వాష్ సర్వీస్ సెంటర్ యజమాని మహిదర్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలతో కారు యజమానులు కార్ వాష్, పీపీఎఫ్ వర్క్, డీటెయిలింగ్, సిరామిక్, గ్రఫిన్ కోటింగ్ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మిగతా కారు వాష్ సెంటర్ల కంటే క్వాలిటీ అందిస్తామని ప్రతి ఒక్కరూ గురునానక్ కాలనీలోని మహీ కార్ వాష్ సెంటర్ని ఒక్కసారి సందర్శించాలని మహిదర్ పిలుపునిస్తున్నారు. మన దగ్గర కార్ వాష్ దగ్గర నుంచి పీపీఎఫ్ వరకు ప్రతి సర్వీసు ఉంటుంది. డీటెయిలింగ్ కానీ, సిరామిక్ కోటింగ్ కానీ, గ్రఫిన్ కోటింగ్స్ కానీ అన్ని ప్రతి సర్వీసు మన దగ్గర అవైలబుల్గా ఉందండి. అండ్ మనకున్న దీనికంటే చాలా తక్కువ ప్రైజెస్కే ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్గా చేస్తున్నాము. సో ఒకసారి డెఫినెట్లీ అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి మా సర్వీస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకతలు ఏంటిది ఇక్కడికి విజయవాడలో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే మీదేనా? ఇట్లాంటివి ఉన్నాయండి, చాలా చోట్ల ఉన్నాయి. మన ప్రత్యేకత ఏంటంటే యూఎస్పీ ఏంటంటే క్వాలిటీ సర్వీస్.